క్రైస్తవులు దశమ భాగం తప్పనిసరిగా ఇవ్వాలా? ఇది ఒక పెద్ద ప్రశ్న. కన్ఫ్యూజన్, మోసం, ట్రాప్. ఈ ఒక్క మాటతో మనం ఎన్నైనా పిలవచ్చు. ఏం చేస్తున్నారు అంటే, బైబిల్లో క్రైస్తవులకి దశమ భాగం ఇవ్వాలి, ఎవరైతే పాస్టర్లు గానో ఎవరైతే ఉన్నారో ఒక సంఘాన్ని నడిపించే వ్యక్తికి దశమ భాగం అంటే మనకు వచ్చిన సంపదలో 10వ వంతు ఇవ్వాలి అని ఈ రోజున కొంతమంది పాస్టర్లు మ్యాక్సిమం మోస్ట్లీ అలానే ఉన్నారనుకోండి, వాళ్ళు క్రైస్తవ్యాన్ని అలా టీచ్ చేస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించండి. అసలు ఈ దశమ భాగం అనేది ఎప్పుడు, ఎలా, ఎవరికి, ఏ సమయంలో, ఎలాంటి పరిస్థితులు ఇచ్చారన్నది ఐడియా తెచ్చుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, పాత నిబంధనలో మనకు ఒక సందర్భాన్ని తీసుకుని ఆ సందర్భంలో ఎవరైతే దేవుని సేవకు నియమింపబడ్డారో, డెడికేటెడ్గా ఆ దేవుని సేవకు ఎవరైతే నిర్ణయించబడ్డారో వాళ్ళకి దేవుడు ఇలా చెయ్యాలి, ఇలా ఇవ్వాలి అని చెప్పిన మాటను తీసుకొచ్చి ఈ రోజు క్రైస్తవ్యానికి చెప్తున్నారు. ఒకసారి ఆలోచిద్దాం, ఇది ఎంతవరకు కరెక్ట్. ఈ రోజున క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే దశమ భాగం ఇస్తున్నారు. ఎలా ఇస్తున్నారంటే, కొంతమంది భయంతో ఇస్తున్నారు, కొంతమంది గిల్టీతో ఇస్తున్నారు. అంటే ఏ గిల్టీ? దేవుడు నాకు ఇవ్వాలి, నేను నాకేదో అడిగాను అని అంటే ఆయన నాకు అది చెయ్యాలంటే దశమ భాగం ఇస్తేనే వస్తుంది అని కొంతమంది మోటివేట్ చేస్తున్నారు. కాబట్టి కొంతమంది గుర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళు మోటివేట్ చేస్తున్నారు. ఆ విధంగా మన చెవుల్లో ప్రతిసారి ఇంజెక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే, నేను దశమ భాగం ఇవ్వాలి అన్న మైండ్ సెట్లోకి వీళ్ళు వచ్చేస్తున్నారు, క్రైస్తవులు వచ్చేస్తున్నారు. వాళ్ళు అలా చేస్తున్నారు, బోధిస్తున్నారు. దాన్ని బట్టి క్రైస్తవులు కూడా వేరే దారి లేకుండా, ఎందుకంటే మనం బైబిల్ చదవం కదా, బైబిల్ చదివి అలవాట్లేదు. బైబిల్ చదివితే నిజాలు తెలుస్తాయి. సో ఇక్కడ జరిగేది ఏంటి అని అంటే, బైబిల్ చదవం కాబట్టి మనం ఏం చేస్తాము అని అంటే, ఆటోమేటిక్గా వాళ్ళు చెప్పింది ప్రతిదీ రిసీవ్ చేసుకోక తప్పదు ఇంకా. సో ఇక్కడ చూస్తే ఒకసారి దీని గురించి ప్రత్యేకించి మీ ఊహలో, నా ఊహలో, లేదా ఎవరైతే ఇప్పుడు మీకు దశమ భాగం ఇవ్వాలి అని చెబుతున్నారో వాళ్ళ మాటలు పక్కన పెడితే, అసలు బైబుల్ ఏమంటుంది దీని గురించి? బైబుల్ ఏమంటున్నది ఒకసారి ఆలోచిద్దాం. చెప్పాను కదా ఎలా ఇస్తున్నారు క్రైస్తవులు దశమ భాగం అనేది భయంతో. ఏం చేస్తాడు, ఆ దశమ భాగం ఇవ్వకపోతే ఏదో శాపం వస్తుంది, నువ్వు అనుకున్నది జరగదు, ఏదో ఇంట్లో జరిగిపోతుంది. ఖచ్చితంగా ఇలాంటి ట్రోలింగ్స్ కూడా మనం చాలా చూస్తున్నాం వీడియోలో. రెండవది ఏంటి అని అంటే, నీకు ఏదన్నా మంచి జరగాలి అని అంటే నేను ఏదో చేస్తాను, స్పాన్సర్ చేస్తాను, దశమ భాగం ఇస్తాను, నాకేదో జరిగిద్దన్న బ్రెయిన్ వాష్ అనేది పర్టికులర్గా క్రైస్తవుల జరుగుతున్న దాన్ని బట్టి ఏం చేస్తారంటే, క్రైస్తవులందరూ కూడా దశమ భాగం ఇవ్వాలి అని ఒక నిర్ధారణకు వచ్చి దశమ భాగం ఇస్తున్నారు. వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా బ్యాకప్ చేసుకోకుండా ఉన్న దాంట్లోనే ఒక 10,000 సంపాదిస్తే 1,000 రూపాయలు దాంట్లో, ఇలాంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. అసలు దశమ భాగం అనేది ఇవ్వాలా? ఎప్పుడు చెప్పాడు, ఎవరు చెప్పారు అనేది ఒకసారి ఆలోచిద్దాం. ఇది ఏంటి అని అంటే, ఇశ్రాయేలు గోత్రంలో చాలా మంది ఉన్నప్పుడు 12 గోత్రాలు ఉన్నాయి మనకి. 12 గోత్రాలు ఉన్నప్పుడు అందరికీ అన్ని గోత్రాలన్నింటినీ డివైడ్ చేసి ఒక్కొక్కరికి ఒక హక్కుని, ఆస్తిని, భూమిని అంతా ఇచ్చేసిన తర్వాత వారి పనులు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కానీ లేవి గోత్రాన్ని మాత్రం ఏం చేశారు అని అంటే, దేవుని సేవకు మాత్రం డెడికేటెడ్గా ఒక నిర్ణయించేసేసి వాళ్ళని దేవుని పని చేసేవారిగా ఆ గోత్రం అంతా, గుర్తుంచుకోండి, ఇక్కడ గోత్రం అంతా ఒక మనిషి కాదు, ఒక కుటుంబం కాదు, గోత్రం మొత్తం. గోత్రంలో చాలా మంది వచ్చారు, చాలా కుటుంబాలు వచ్చినాయి. రైట్, ఇక్కడ ఆలోచించాల్సింది గోత్రం మొత్తానికి ఈ మిగిలిన గోత్రాలు అన్ని వాళ్ళు కూడా దశమ భాగం అనేది ఇవ్వాలి. మిగిలిన గోత్రాలు అన్ని గోత్రాలు ఒక గోత్రం మొత్తానికి ఇవ్వాలి. అంటే ఒక కుటుంబం కాదు, ఒక మనిషి కాదు. రైట్, నెక్స్ట్ వస్తే వాళ్ళకి ఏం ఆస్తి ఇవ్వలేదు అని అనడానికి ఒకసారి సంఖ్యాకాండము 18వ అధ్యాయం 20వ వచనం నేను చదువుతున్నాను చూడండి. మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, వారి దేశంలో నీకు స్వాస్థ్యము కలుగదు. ఏమంటున్నాడు? వారి దేశంలో నీకు స్వాస్థ్యము కలుగదు, వారి మధ్యను నీకు పాలు ఉండదు, ఇశ్రాయేలీల మధ్యను నీ పాలు, నీ స్వాస్థ్యము నేనే. వాళ్ళకి ఇచ్చే స్వాస్థ్యము, హక్కులు, ఆస్తిలో కానీ వాళ్ళకున్న ఏదైనా కానీ లేవీలకి ఏంటి అని అంటే హక్కు అనేది ఉండదు అని చెప్తున్నాడు. హక్కు అనేది ఉండకుండా వాళ్ళకి ఏమీ ఇంకా ఆస్తి పంపకాలు అనేవి ఏమి, దాంట్లో పంపకాలు ఏమి లేవు. వాళ్ళు పాలు పంచుకోరు, వాళ్ళకి ఏమీ లేదు. మొత్తం నేనే, మీకు నా పనే చెయ్యాలి, నాకే డెడికేటెడ్గా మీరు ఎలకేట్ అయి ఉండాలి అని చెప్పారు. సో అని చెప్పినప్పుడు తర్వాత ఏమన్నాడంటే, ఇదిగో, దాని కంటిన్యూషన్ 21 అయితే, ఇదిగో లేవీలు చేయు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారము యొక్క సేవకు నేను ఇశ్రాయేలీల యొక్క దశమ భాగములన్నింటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చితిని. ఎవరికి? అనగా ఇదిగో లేవీలు చేయు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారము యొక్క సేవకు నేను ఇశ్రాయేలీల యొక్క దశమ భాగములన్నింటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చితిని. రైట్,
అంటే ఎవరికి ఇచ్చారు? లేవీలు. లేవీలు చేయు సేవకు. లేవీలు చేయు సేవకు ఎందుకు ఇస్తున్నారు? దానిపైన ఏం చెప్పాడు? వాళ్ళకే ఆస్తులన్నిటిలో కూడా పాలు పంపకాలని ఏమీ లేవు, కాబట్టి ఇలా మీరు ఇలా ఇవ్వాలి అని చెప్పాడు. సో ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్. దేవుడు చెప్పింది ఏంటి అని అంటే పాత నిబంధనలో. కొత్త నిబంధనలు క్రైస్తవులకు కాదు, ఇది ఇశ్రాయేలీలు చెప్పారు. ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఇశ్రాయేలీలు వేరు, క్రైస్తవులు వేరు. ఇశ్రాయేలీలు అంటే ఒక పర్టికులర్గా ఒక గోత్రంతో ఆయన చేసుకున్న ఒడంబడిక. క్రైస్తవులు వేరు. దేవుడు వచ్చేసిన తర్వాత దేవుని యొక్క మరణంతో ధర్మశాస్త్రం అంతా కొట్టివేయబడింది. ఆయన ఏదైతే కమాండ్స్ ఇచ్చాడో కమాండ్స్ మాత్రం ఉన్నాయి. ఇశ్రాయేలీతో చేసిన ఆ ఒడంబడికలు కానీ అవన్నీ కూడా మనకు వర్తించదు. మనకు చెప్పింది యేసు ప్రభు ఏదైతే చెప్పాడో అవి మాత్రమే మనకు వర్తిస్తాయి. రెండవది, ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఇంకోటి ఏంటి అని అంటే లేవీ కాండము 27వ అధ్యాయం 30వ వచనం ఒకసారి చూడండి. భూధాన్యములలోనేమి వృక్ష ఫలములలోనేమి భూఫలములన్నిటిలో దశమ భాగం యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. ఒకడు తాను చెల్లింపవలసిన దశమ భాగములలో దేనినైనను విడిపింపగోరిన ఎడల దానిలో 5వ వంతును దానితో కలపవలెను. గోవులలోనేమి గొర్రె మేకల్లో గాని కోల కింద నడుచు వాటిలన్నింటిలో దశమ భాగం ప్రతిష్ఠితమగును. అంటే మనం ఒకవేళ దశమ భాగం అనేది ఇవ్వాలి, ఒకవేళ కంటిన్యూగా అది మనకు కూడా వర్తించిద్ది అన్నప్పుడు గొర్రెల్లో, గోవుల్లో, దూడల్లో, ఒక పుట్టిన ప్రతి ఒక పంటలో కానీ తొలుచుల్లో కానీ ప్రతి దాంట్లో దశమ భాగం తీయాలి. ఎందుకని తీయట్లేదు? ఎందుకని ఇక్కడ డబ్బు దగ్గరే ఆగిపోయారు? ఆలోచించండి. ఇది ఒక పక్క ట్రాప్. ఎక్కడ డబ్బు దగ్గర, శాలరీ దగ్గర ఆగల. పంటల్లో ఇవ్వాలి, భూముల్లో ఇవ్వాలి, పశువుల్లో ఇవ్వాలి, అన్నింటిలో ఇవ్వాలి. అంటే ఇది ఇప్పటికి కంటిన్యూ అవుతుందా? క్వశ్చన్ మార్క్. నేను చూస్తున్నంత వరకు ఏంటి అంటే శాలరీలో, డబ్బుల్లో మాత్రం అంటున్నారు. ఒకవేళ ఎవరో నాకు తెలియదు, కొంతమంది ఉంటారు మహానుభావులు, ఈ గొర్రెల్లో కానీ, పశువుల్లో కానీ, భూముల్లో కానీ వీటన్నిటిలో కూడా దశమ భాగం ఒకవేళ ఆశించినట్లయితే, తీసుకుంటున్నట్లయితే, ఇక్కడ ఇంకో ప్రశ్న ఏంటి అని అంటే పాత నిబంధనలో మనకి ఇదేదైతే ఉందో, ఏది దశమ భాగం అది ఏదైతే ఉందో వీటితో పాటు ఇంక చాలా ఉన్నాయి ఇశ్రాయేలీయులు చెప్పినవి. ఇదొక్కటే కాదు కదా. సబ్బాతు దినం ఆచరించాలి. శనివారం అనేది సబ్బాతు దినంగా, విశ్రాంతి దినంగా మనం ఆచరించాలి. ఎందుకు ఈ రోజున ఆదివారం ఆచరిస్తున్నాం? ఇంకా పాపం చేసినప్పుడు రకరకాల బలులు అనేవి ఉన్నాయి, ఆ బలులు అర్పించాలి. అనేక రకాల పండుగలు ఉన్నాయి, ఆ పండుగలన్నీ చేయాలి. కానీ ఎందుకని ఈ రోజున బోధకులుగా పిలువబడుతున్న కొంతమంది పాస్టర్లు దశమ భాగం ఒక్కదానికే స్టిక్ అయినా ఆలోచించండి. ఇంకోటి ఏంటి? సున్నత చేయించాలి. సున్నత ఎక్కడ కొట్టేసేసారు? సున్నతనే చేయించకూడదని ఎక్కడుంది? ఇక్కడ వీళ్ళకే లేవీలతో ఈ మాట ఏదైతే ఎప్పుడైతే చెప్పారో సున్నత అనేది కూడా అప్పుడు అలాగే చెప్పారు. మరి ఈ సున్నత అనే దాన్ని ఎందుకు ఆపేశారు? దశమ భాగం అనేదాన్ని ఒక్కదాన్ని ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు? రెండవది, ఇక్కడ ఈ పండుగలు అనేవి ఉన్నాయి కదా, అనేక రకాల పండుగలు, గుడారాల పండుగలని, ఈ చాలా పండుగలు ఉన్నాయి. ఈ పండుగలన్నీ క్రైస్తవులు జరుపుతున్నారా? రెండు, ఈ దశమ భాగం అనేది డబ్బుల దగ్గర ఆపుతున్నారా? భూఫలముల్లో, పక్షుల్లో, జంతువుల్లో అన్నింటిలో కూడా చేస్తున్నారా? ఏదైతే కన్వీనియంట్ గా మనకు కనిపిస్తుందో దాన్ని ఒక్కదాన్ని తీసుకొని దేవుడు ఇలా చెప్పాడు అని మనం భావించి ప్రజలకి చెప్పడం, వాళ్ళని మోటివేట్ చేయడం చాలా తప్పు. వీళ్ళు తీసుకునే వాళ్ళకే అర్థం కావట్లేదు దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుందో. ఎందుకు అనంటే ఈ రోజు కాసేపు ఉండే దానికోసం నువ్వు ప్రాకులాడి నువ్వు దశమ భాగం అనేది నువ్వు వాళ్ళ మోటివేట్ చేసేలా నువ్వు చెబితే దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుందో తెలియదు. ఆలోచించండి. ఒకవేళ వాళ్ళకి చెప్పినా కానీ వాళ్ళకి ఆల్రెడీ అన్ని తెలుసు అని అనుకుంటారు, కానీ వాళ్ళు అర్థం చేసుకోరు. కానీ నేను చెప్పేది ఎవరితో అంటే ఇచ్చే వాళ్ళకి చెప్తున్నాను. సో మీరు దశమ భాగం ఇవ్వకండి. దశమ భాగం ఇవ్వడం వల్ల ఏమవుతుందనంటే, ఇస్తే ఏంటి బ్రదర్ ప్రాబ్లం ఏంటి మీకు అని అంటారు. దశమ భాగం ఇవ్వడం వల్ల ఏమవుతుందనంటే వాళ్ళు తీసుకోవడానికి అలవాటు పడిపోయి అక్రమంగా మార్గాలు అనేవి ఎతికేస్తున్నారు. సక్రమంగా ఉండాల్సిన వాళ్ళ బ్రెయిన్ అనేది వద్దు అన్న కొన్ని నాకేముంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కష్టపడి నేను డబ్బు సంపాదించుకోనండి. డబ్బు సంపాదిస్తే నా థింకింగ్ ఒక రకంగా ఉంటుంది, నా ఆలోచన ఒక రకంగా ఉంటుంది. కానీ ఒకేసారి నాకు లాటరీలో ఒక ₹1,00,00,000 వచ్చేసింది అనుకోండి, అప్పుడు నా థాట్ అనేది వేరుగా ఉంటుంది. దాన్ని ఏం చేయాలో ఏంటో తెలియకుండా ఏదో నాకు డిఫరెంట్ థాట్స్ వచ్చేస్తాయి. మీరు పనివాడు జీతానికి పాత్రుడు, ఎస్ కరెక్ట్. దేవుడు ఏం చెప్పాడో దాన్ని నేను చెప్తాను కంటిన్యూషన్. కానీ ఇక్కడ లేని దాన్ని ఉన్నట్టుగా కల్పించి చెప్పేదానికి మాత్రం మీరు సపోర్ట్ చేయొద్దు. దేవుడు చెప్పింది కాదు, దేవుని యొక్క కమాండ్ కాదు ఇది. పాత నిబంధనలో ఒకానొక గోత్రం వారికి దానికి కూడా పర్టికులర్ సిచ్యువేషన్ లో ఏంటి అని అంటే వాళ్ళకే స్వాస్థ్యం ఏది రాలేదు, ఆస్తి పంపకాల్లో చోటు లేదు. నేను చదివినిపించాను. ఆస్తులకు భాగం ఇవ్వలేదు అన్నప్పుడు అన్ని నేనే, మీ స్వాస్థ్యం నేనే అని దేవుడు చెప్పాడు. కాబట్టి వాళ్ళు దేవుడి మీద ఆధారపడి బతుకుతున్నాడు.
ఏ హక్కు లేదు, ఏ స్వాస్థ్యం లేదు, ఏ ఆస్తి లేదు. దేవుడి పని చేసుకుంటూ బ్రతకాలి. సో ఇక్కడ క్వశ్చన్, అంటే ఈ రోజున పాస్టర్లు కూడా దేవుడి పని చేసుకుంటానే బ్రతుకుతున్నారు కదా బ్రదర్ అని అంటారు. దానికి నేను చెప్తాను ఇప్పుడు. అయితే ఒకసారి చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం. అంటే ఒకటే ఇది కూడా నేను ఇప్పుడు చెప్పే రిఫరెన్స్ కూడా యేసు నోట్లో నుంచి దశంభాగం అనేది వచ్చింది కాబట్టి ఇంకా దేవుడు కూడా చెప్పేశాడు అన్న పాయింట్ని మనకి ఎలా చేస్తారంటే బ్రెయిన్ వాష్ చేస్తారు. ఒకసారి ఆలోచించండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. అందులైన మార్గదర్శకులారా, దోమ లేకుండానట్లు వడియగట్టి ఒంటెను మృంగువారు మీరే. యాక్చువల్గా ఇక్కడ యేసు ప్రభు బ్రతికిన కాలాన్ని కొత్త నిబంధన కాలం అని అందరూ. యేసు ప్రభు ఎప్పుడైతే మరణించి తిరిగి లేచాడో అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది నిజమైన క్రైస్తవం అనేది. యేసు ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు ఆయన కూడా ధర్మశాస్త్రం కిందే ఉన్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ధర్మశాస్త్రం కింద బ్రతుకుతున్న పరిసయ్యులతో మాట్లాడుతున్న మాట ఇది. రైట్. వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, అక్కడికి యేసు ప్రభు దగ్గరికి వచ్చి శోధించడానికి వచ్చినప్పుడు మీరు పుదీనాలోను, జీలకర్రలోను అన్నింటిలోనూ 10వ వంతు చెల్లిస్తున్నారు, కానీ అసలైన దేవుని యొక్క న్యాయ మార్గం విడిచేసి బ్రతుకుతున్నారని ఆయన తిడుతున్నారు. వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, వేషధారులారా అంటున్నారు. అంటే వాళ్ళని తిట్టి ఇలా చేస్తున్నారు, నామకార్థంగా ఇలా చేస్తున్నారు, కానీ అసలైన మతాన్ని వదిలేశారా మీరు అని చెప్తున్నారు. అప్పుడు 10వ వంతు వద్దు అని చెప్పొచ్చు, కానంటే ఆల్రెడీ ఆయన ఆ సమయంలో ధర్మశాస్త్రం కిందే ఉన్నాడు. అందుకనే ఒక మనిషిని కొట్టొచ్చా, చంపొచ్చా, విశ్రాంతి దినమున మనం అద్భుతం చేయొచ్చా అన్నప్పుడు ఆయన మాట్లాడింది ఆ ఓల్డ్ టెస్టిమెంట్, ఏదైతే పాత నిబంధనలో ఉన్న ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చి మాట్లాడాడు. ఏంటంటే ఆయన బ్రతుకుతున్న ఆ సమయం కూడా పాత నిబంధనలో ఉన్న ధర్మశాస్త్రం క్రిందే బ్రతికాడు మనకు మార్గం చూపించడానికి. ఎప్పుడైతే ఆయన మరణం అనే ఒక తెర చినిగిందో, ధర్మశాస్త్రం అనే ఒక దానికి చెరిగిపోయి మనకు ఒక కొత్త నిబంధన వచ్చింది. ఆయన ఏదైతే చెప్పాడో ఆయన మరణ పునరుత్థానంతో మనకి క్రైస్తవులుగా పిలువబడ్డాము, క్రైస్తవులుగా మార్చబడ్డాము. ఆలోచించండి. అంటే ఇప్పుడు యేసు ప్రభు 10వ వంతు చెల్లించమని చెప్పాడా? చెల్లిస్తున్నారు కానీ మీరు ఎలా చేయట్లేదని చెప్పాడు. ఒకటి, యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో కానీ చాలా చోట్ల ప్రసంగాలు చేశాడు. ఎక్కడైనా ఎప్పుడైనా 10వ వంతు చెల్లించాలి, దశంభాగం ఇవ్వాలి అని చెప్పాడా ఎవరితోనైనా? లేదా శిష్యులతో చెప్పాడా? ఎక్కడ చెప్పాడు? ఎప్పుడు చెప్పాడు? లేదు. దాని తర్వాత వచ్చిన అపోస్తులైనా చాలా చోట్ల చెప్పారు, చాలా ప్రసంగాలు చేశారు. పౌలు గారు చాలా పత్రికలు రాశారు. ఎక్కడైనా దశంభాగం అనే దాని యొక్క ఆనవాలైనా కానీ మాట్లాడా? మాట్లాడలేదు. ఇంకా కంటిన్యూగా చూస్తే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం, ప్రతి ఒక్కరూ తమ హృదయంలో నిర్ణయించుకున్నట్టు ఇవ్వాలి, బలవంతంగా కాదు. అంటే ఇది దేనికి అనంటే, నేను ఇందాక చెప్పాను కదా, పనివాడు జీతానికి పాత్రుడు. ఎస్, నువ్వు దేవుని పని చేస్తున్నావు. దేవుని పని చేస్తున్నప్పుడు నువ్వు జీతానికి పాత్రుడు. నువ్వు ఆయన పని చేస్తున్నప్పుడు ఎస్ నేను చేస్తున్నాను కాబట్టి నేను తీసుకుంటాను, నేను అర్హుణ్ణి, దానికి నేను ఎలిజిబుల్ అని నువ్వు చెప్పుకుంటావు. నువ్వు ఎవరి దగ్గర చేస్తున్నావు చెప్పండి. ఇప్పుడు నేను ఎక్కడైనా ఒక ఉద్యోగం చేస్తున్నావు, ఒక యజమాని దగ్గర. చేసేది ఎవరి పని? పనివాడు జీతానికి పాత్రుడు. ఎవరి పని చేస్తున్నావు? ఎవరి దగ్గర చేస్తున్నావు? దేవుని దగ్గరే కదా. దేవుని పనే కదా. నేను ఏం చేస్తున్నాను? నేను ఎప్పుడైతే ఈ సేవ చేయాలనుకున్నాను, సేవ అనేది ఏంటి? దేవుని సేవ, దేవుని యొక్క పని అన్నప్పుడు నువ్వు ఎవరి దగ్గర చేస్తున్నావు పని? ఎవరికి పనిగా చేస్తున్నావు నువ్వు? నీ యజమాని ఎవరు? యేసు ప్రభు, సంఘం కాదు. నువ్వు అడగాల్సింది ఎవరిని అనంటే యేసు ప్రభుని అడుగు. నీకు అవసరత ఏమన్నా వచ్చింది అనుకో, యేసు ప్రభు ఏం చెప్పాడు? నువ్వు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు నీ జేబులో తింటానికి కూడా ఏం తీసుకెళ్ళొద్దు అని చెప్పాడు. ఎవరికి? అపోస్తులు. నువ్వు ఈ రోజు ఏం చేస్తున్నారు ఏంటి? మన పక్కన జరిగేదంతా ఏం చేస్తున్నారు? ఆస్తులు కూడా పెట్టేస్తున్నారు. దానికి ప్రతిదానికి దశభాగం అంటున్నారు, స్పాన్సర్స్ అంటున్నారు. సో ఒకసారి ఆలోచించండి, దేవుడు చెప్పిన ఆ బోధ ఎక్కడ? ఈ రోజు జరుగుతున్న ఈ బోధ ఎక్కడ? అసలు ఆ చెప్పిన విధానం ఏంటి? ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? సో నువ్వు అసలు తింటా కూడా ఏం తీసుకెళ్ళొద్దు అంతా చూసుకునేది నేను అని ఆయన చెబితే, ఇప్పుడు ఏం చేస్తున్నారు? ప్రతిదాన్ని మోటివేట్ చేయడు. ఇలా చేయండి, ఇలా అడగండి, ఇలా ఇవ్వాలి అని మోటివేట్ చేస్తున్నారు, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్. సో ఇక్కడ నువ్వు పని చేసేది ఎవరి పని అంటే దేవుని పని చేస్తున్నావు. దేవుని పని చేసేటప్పుడు జీతానికి కరెక్ట్గా నువ్వు పాత్రుడు. నువ్వు అడగాల్సింది ఎవరిని? నీ యజమాని. యజమాని ఎవరు? దేవుడు. తలుపులు వేసుకుని అడుగు, ప్రభువా నాకు ఇది కావాలి సమయంలో అని అడుగు. దేవుడు చెవులు లేని దేవుడా? విని చేయకుండా ఉండే దేవుడా? వింటాడు కదా, విన్న తర్వాత నీకు ఇస్తాడు కదా. అడుగు. అడిగినప్పుడు ఏదో ఒక విధంగా, ఏదో ఒక రకంగా ఎవరో ఒకరు మనసును ప్రేరేపించి నీకు కానుకగా ఇస్తాడు. కానుక ఇచ్చేది ఎంత? 10వ వంత? 20%?
30%, 100%. లెక్కలేదు. రూపాయి అయినా ఇవ్వచ్చు, కోటి రూపాయలైనా ఇవ్వచ్చు, దానికి అంతు లేదు. వాళ్ళు హృదయపూర్వకంగా ఇవ్వాలి, స్వేచ్ఛగా ఇవ్వాలి, సంతోషంగా ఇవ్వాలి. నువ్వు మోటివేట్ చేయకూడదు. నువ్వు ఎక్కడ వాళ్ళని డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ మోటివేట్ చేయకూడదు. అదే దేవుడు చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రికలు ఏమంటున్నాడు? ప్రతి ఒక్కరు తమ హృదయంలో నిర్ణయించుకున్నట్టు ఇవ్వాలి. 10% అని బలవంతం లేదు, ఒక రూల్ లేదు, కంపల్సరీ అనేది నీకు ఇస్తే ఇవ్వచ్చు, లేదంటే లేదు. ఇవ్వాలని లేదన్నప్పుడు తీసుకోకుండా ఉండదు, చాలా మంచిది. ఇవ్వాలని లేదు, తీసుకోకు. వాళ్ళ మోటివేట్ చేయకు. వాళ్ళ దగ్గర లేదన్నా కానీ వాళ్ళని డైరెక్ట్గా ఇండైరెక్ట్ ఏదైనా మోటివేట్ చేసామనుకో, వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళి తీసుకురావాల్సి వస్తుందో తెలియదు కదా. ఆలోచించండి. ఇది బైబుల్ మనకు చెప్పని బోధ, కల్ట్, దుర్బోధ. దశంభాగం అనేది కంప్లీట్గా దుర్బోధ. ఓకే, ఇక్కడ దశంభాగం అనేది ఓల్డ్ టెస్టిమెంట్లో వాళ్ళకి, ఇశ్రాయేలీలకి వాళ్ళ పరిస్థితులను బట్టి ఇచ్చిన ఒక వడంబడిక. వాళ్ళతో మీరు ఇలా చెయ్యాలి అని చెప్పాడు. ఇక్కడ క్రైస్తవ్యం వేరు. క్రైస్తవ్యంలో మనకు వచ్చిన ఆజ్ఞ అనేది కాదు, అది ఆజ్ఞ కాదు. వాళ్ళ గోత్రంతో చేశారో గోత్రంకి అయిపోయింది. ఆయన ఇంకొక మాట, ఇక్కడ దశంభాగం అనేది ఒక గోత్రంకి ఇమ్మన్నాడు. ఒక విషయం గుర్తుంచుకోండి, ఒక గోత్రంలో ఎంతమంది, ఎన్ని వేల మంది ఉంటారు? 100 మంది ఉంటారు, 1000 మంది ఉంటారు. నువ్వు ఇక్కడ ఒక సంఘంలో 100 మంది ఉన్నారు, 1000 మంది ఉన్నారు, 1,00,000 మంది ఉన్నారు. 100 మంది, 1000 మంది, 1,00,000 మంది, ఎంతమంది ఉన్నా కానీ తీసుకెళ్లేదు ఒక గోత్రంకి ఇస్తున్నారు. గోత్రంలో 1000 మంది ఉండొచ్చు. ఎవరికి ఇస్తున్నారు? ఒక్క మనిషికి ఇస్తున్నాడు, ఒక్క కుటుంబానికి ఇస్తున్నాడు. ఇది ఎక్కడికి న్యాయం? ఆలోచన లేదా మీకు? ఇచ్చే వాళ్ళకి, అడిగే వాళ్ళకి. ఆ రోజు జరిగింది ఏంటి, ఈ రోజు జరుగుతున్నది ఏంటి? ఈ రోజు నువ్వు దశంభాగాన్ని ప్రేరేపిస్తుంటే పండగలకు ఎందుకు చేయట్లేదు? శనివారం విశ్రాంతి దినం ఎందుకు ఆచరించట్లేదు? ఓకే, సున్నతి ఎందుకు చేయించుకుంటలేదు? ఆయన మరణం అనే తర్వాత అన్ని చెరిగిపోయినాయి. ఆయన చెప్పిన మార్గంలోనే మనం జీవించాలని చెప్తున్నప్పుడు నువ్వు దాన్ని ఒక్కదాన్ని తీసుకొచ్చి చెర్రీ పికింగ్ లాగా ఇక్కడ ఒక్కటే ఎందుకు పెట్టుకుంటున్నావు? నీ యొక్క స్వార్థం కాదా ఇది? సార్ ఆలోచించండి. దేవుడైతే ఒక ఎలాగంటే ఈ లోకంలో ఉన్నలాగా నువ్వు అది ఇస్తేనో నేను ఇది ఇస్తాననేది లేదు. దేవుడు ప్రేమ స్వరూపి. నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా, చేసినా చేయకపోయినా ఆయన కావాల్సింది ఏంటంటే నీ హృదయంలో స్థానం కావాలి. ఒకటి, మీరు ఎప్పుడైతే ఆయన సిలువ త్యాగాన్ని కానీ ఆయన మరణాన్ని కానీ మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో మీలో పాపం అనేది ఏమాత్రం నిలిచి ఉండదు. ఇది ప్రైమరీ కన్సర్న్ ఆయనకి. నువ్వు దశంభాగం ఇవ్వాలని కాదు, కానుక కూడా ఇవ్వాలని కాదు, కానుక కూడా కాదు. గుర్తుంచుకోండి, నీ హృదయం అనేది ఆయనకి దగ్గరగా ఉండాలి. నీ హృదయం అనేది నువ్వు ఎప్పుడైతే ఆయన మరణాన్ని, త్యాగాన్ని నువ్వు అర్థం చేసుకుంటావో నువ్వేం చేస్తావు అని అంటే నువ్వు పాపం చేయడానికి ఇష్టంగా ఉండవు. అది ఆయనకు కావాల్సిన ప్రైమరీ కన్సర్న్. నువ్వు ఎప్పుడైతే ఆయన అర్థం చేసుకుంటావు, ఎప్పుడైతే పాపాన్ని చేయకుండా ఉంటావో అందరినీ ప్రేమిస్తావు. అంటే ఎలా ఉంటుందంటే దేవుణ్ణి ఒక్క ఆయన్ని అర్థం చేసుకుంటే ప్రతిదీ నువ్వు ఆటోమేటిక్గా చేసేస్తావు. తల్లిదండ్రులను గౌరవించేస్తావు, నీ శత్రువులను ప్రేమిస్తావు, మందు తాగో, సిగరెట్లు తాగో, బూతులు మాట్లాడో, అన్నీ చేస్తావు. అన్నింటితో పాటు ఏం చేస్తావు నీకు అర్థమైపోద్ది. నేను ఇలా వాక్యం అనేది వింటున్నాను, నేను కానుక ప్రేమగా స్వేచ్ఛాపూర్వకంగా ఇవ్వాలి అని ఇస్తావు. ఇవ్వకుండా ఉండవు. ఎందుకనంటే దేవుడు పని జరుగుతున్నప్పుడు నేను ఎంతో కొంత ఇవ్వాలి అని ఒక ఆలోచన, ప్రేరేపణ నీకు వస్తుంది. దేవుడు కలిగిస్తాడు. ఎప్పుడు? అది చాలా దూరం వెళ్ళి ప్రైమరీగా నేను ఏ పాపం చేయకూడదు, నేను దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా ఎక్కడ బ్రతకూడదు, ఇది నీ ప్రైమరీ కన్సర్న్ అయింది. ఎప్పుడు? దేవుని యొక్క మరణ త్యాగాన్ని అర్థం చేసుకున్నప్పుడు. ఇది అర్థం చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతావు. అన్ని పాపం మానుతావు, తల్లిదండ్రులతో ప్రేమగా ఉంటావు, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ప్రేమగా ఉంటావు, తప్పుగా మాట్లాడడానికి ఇష్టపడవు, మంచి పని చేయడానికి ఇష్టపడతావు. వీటన్నిటితో పాటు నేను ఎక్కడైతే బోధన పొందుతున్నానో అక్కడ వాళ్ళకి ప్రేమపూర్వకంగా నేను ఎంతో కొంత కానుక ఇవ్వాలి అనేది కూడా చేస్తావు. అర్థమైందా? దశంభాగం అనేది బైబుల్లో దేవుడు చెప్పిన ఆజ్ఞ కాదు, ఈరోజు క్రైస్తవులకు ఇచ్చిన ఆజ్ఞ కాదు. గుర్తుంచుకోండి. మీరు చేయాల్సింది ఏంటి అని అంటే హృదయపూర్వకంగా కానుక ఇవ్వండి. హృదయపూర్వకంగా కానుక అనేది ఆటోమేటిక్గా నువ్వు ఇచ్చేస్తావు. దానికి ముందు ఇంకా చాలా ఉన్నాయి. ఏం చేయాలి? ఫస్ట్ నువ్వేంటో, నీ సమస్య ఏంటో తెలుసుకో. నీ సమస్య పాపం అని గుర్తెరుగు. పాపంలో నుంచి బయటికి రా. బయటకు వచ్చిన తర్వాత ఆ పాపంలో పడకుండా నీ పోరాటం అనేది నిరంతరం ఉంటుంది. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇలాంటివి చాలా చేస్తూ ఉన్నప్పుడు నీకేంటంటే వీటన్నిటిని చేయడానికి ఎప్పుడైతే ప్రయత్నం చేస్తావో ఆటోమేటిక్గా కానుక ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తావు. అర్థమైందా? ఒకసారి ఆలోచించండి. మరలా దీని గురించి ఏమన్నా కామెంట్స్ వచ్చినా లేదంటే ఎవరైనా క్వశ్చన్స్ అడిగినా కానీ దీని మీద మళ్ళీ రెండో వీడియో చేస్తాను. దీని మీద సబ్జెక్ట్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.